హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మనం డిగ్రీ అడ్మిషన్ వరకు మనకైతే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్టు 5వ డేట్ నుంచి మనకైతే స్టార్ట్ చేయడం అంటే జరుగుతుంది అనమాట. ఇవాళ నుంచి స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే BA, BSc, బీకామ్, BBA అండ్ BCA అండ్ డిగ్రీ ప్రోగ్రామ్ ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో నేనైతే ఒకే వెబ్సైట్ లో మనకైతే క్యాప్ అనే వెబ్సైట్ లో కామన్ అడ్మిషన్ పోర్టల్ అనేది మనకైతే IPR ప్రాసెస్ అనే అదే గవర్నమెంట్ అయితే మనకైతే ఒకే పోర్టల్ లో అడ్మిషన్ అనేది జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఎవరైనా క్యాప్ ఐడి ఇంకా చేయించుకోకపోతే నేను అయితే లాస్ట్ ప్రీవియస్ వీడియోలో అయితే చేయడం జరిగింది. క్యాప్ ఐడి రిజిస్ట్రేషన్ తర్వాత రిజిస్టర్ చేసుకోవాలైతే నేనైతే చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే మీరు ఐ కార్డులో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఫస్ట్ అయితే ఈ వీడియో అయితే లైక్ చేయండి. అండ్ షెడ్యూల్ కనుక మనం చూస్తే కనుక మనకైతే రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసరికి 5th నుంచి 11th ఆగస్ట్ వరకు అయితే మనకైతే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డేట్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ స్పెషల్ కేటగిరీ ఉంటారు కదా, స్పోర్ట్స్ కోటా నుంచి ఎవరైతే జాయిన్ అవుతాం అనుకుంటారో వాళ్ళకైతే 12th నుంచి 13th వరకు అయితే జరిగింది. 3 సెంటర్స్ లో అయితే వెరిఫికేషన్ అనేది చేస్తారు. తర్వాత ఓపెనింగ్ అండ్ హెల్ప్లైన్ సెంటర్ వెరిఫికేషన్ 6th నుంచి 20 వరకు అయితే అవైలబుల్ గా ఉంటుంది అనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమైనా మాక్సిమం మీకైతే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. కానీ ఇప్పుడు ఎవరైనా మిస్టేక్ ఏమైనా ఉంటే మీరైతే హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళి మీరైతే వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకైతే ప్రమోషన్ ఎక్సర్సైజ్ అయితే ఎలిజిబుల్ చేస్తారు. ఆ డేట్ వచ్చేసరికి 15వ డేట్ అనమాట. 15 నుంచి 19వ డేట్ వరకు అయితే ప్రమోషన్ అయితే ఇవ్వాలి. తర్వాత చేంజ్ ఆఫ్ ప్రమోషన్ మీరైతే ఏమైనా నోటిఫై చేయాలనుకున్నా లేకుంటే ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే మీకైతే 20th నుంచి అయితే ఒక రోజు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత సీట్ అలాట్మెంట్ డేట్ వచ్చేసరికి 28th ఆగస్ట్ అనమాట. 26th ఆగస్ట్ అనమాట. సీట్ అలాట్మెంట్ డేట్ మీకైతే ఫైనల్ సీట్ అలాట్మెంట్ డేట్ వస్తుంది. కాలేజ్ రిపోర్టింగ్ మీరైతే ఫిజికల్ రిపోర్టింగ్ చేసిన తర్వాత కాలేజ్ రిపోర్టింగ్ అనేది చేయాలి 27th నుంచి 29 వరకు. లాస్ట్ ఇయర్ మనకైతే ఫస్ట్ బీటెక్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత డిగ్రీ వాళ్ళకి స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళతో పాటు మనకైతే డిగ్రీ వాళ్ళకి కూడా కండక్ట్ చేయడం అయితే చేస్తున్నారు అనమాట. ఇప్పుడైతే చూసుకోవచ్చు మనకి హెల్ప్లైన్ సెంటర్స్ అనేది మనకైతే ఇవ్వడం జరిగింది. ఎవరైనా వెరిఫికేషన్ చేయాలనుకుంటే ఆఫ్లైన్ లో వెరిఫికేషన్ మీరైతే ఆఫ్లైన్ మీకు దగ్గరలో ఉన్న శ్రీకాకుళం లేకుంటే పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం అనేసి మనకైతే కొన్ని హెల్ప్లైన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఫోన్ నెంబర్ తర్వాత అడ్రస్ తర్వాత వచ్చేసరికి కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. మీరైతే ఏమైనా డౌట్ ఉంటే కనుక మీకైతే నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మీకైతే ఫోన్ చేయడం ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదైతే గుడ్ న్యూస్ అండి. ఇలాంటి అడ్మిషన్ అప్డేట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నేనైతే ప్లేలిస్ట్ వైజ్ గా పెట్టడం అయితే జరిగింది. బీటెక్ వాళ్ళకి సపరేట్ గా, తర్వాత BSc నర్సింగ్, తర్వాత MBBS ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళకైతే అడ్మిషన్ ప్రాసెస్ అండ్ షెడ్యూల్ అనేది నేనైతే ప్లేలిస్ట్ వైజ్ గా పెట్టడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే ప్లేలిస్ట్ కూడా చూస్తే మీకైతే మంచిది అనమాట.